రాగి పిండితో ఏదైనా హెల్దీగా తయారు చేసుకొని టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనికి కూరతో ఇంకా అవసరం లేదండి, కూర చట్నీతో అవసరం లేకుండా ఇలాగే ప్లెయిన్ గా తినవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కడాయిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి గానీ నూనె గానీ వేసుకోండి. నెయ్యి వేస్తే మంచి స్మెల్తో పాటు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేని వారు నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు రాగిపిండి తీసుకోవాలి. రాగిపిండి వేసి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి పిండిని చక్కగా బాగా కలుపుతూ వేపినామంటే పిండి చక్కగా వేగుతుంది. ఒకవేళ పిండి వేపేటప్పుడు కొంచెం గ్యాస్ ఎక్కువగా పెట్టినా గానీ ఖచ్చితంగా మాడుతుందండి. అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి. దీంట్లోకి వేపిన రాగిపిండి మొత్తం అంతా వేసి కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. అంతలోపు మరొకసారి కడాయి పొయ్యి మీద పెట్టుకుని కొంచెం అంతా నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కొంచెమన్ని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెమన్ని కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు ఇంకా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇంకా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. నేను ఇక్కడ ఒక 3 చల్లమిరపకాయలని చిన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నా. చల్లమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. వీటిని ఇంకా ఒకసారి బాగా కలుపుతూ వేపిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివాసన పోయి కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పుతోని కప్పు క్యారెట్ తురుము, అలాగే 1 కప్పు బీట్రూట్ తురుము వేసుకోవాలి. అలాగే మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా బాగా కలిసేంత వరకు కలుపుతూ చక్కగా ఉడికించాలి. మరీ మెత్తగా ఉడికించవలసిన అవసరం లేదండి. కొంచెం ముక్కలు మెత్తబడి సగం వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత దీంట్లోనైతే మనము పసుపు గానీ కారం గానీ వేయలేదండి. మీరు కొంచెం కారం గిన ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వండి. తర్వాత మనము ముందుగా పిండి వేపి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కొంచెమన్ని నువ్వులు, అలాగే కొంచెమన్ని పుట్నాలు తీసుకోండి. మీరు కావాలంటే పల్లీలు ఇంకా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 కప్పు నిండుగా వేసుకోండి. మీరు కావాలంటే దీంట్లోకి కొత్తిమీరకు బదులుగా పాలకూర అయినా వేసుకోవచ్చు. లేదంటే ఒక పెద్ద మెంతి కూర కట్ట తీసుకుని మనం కూర ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త ఫ్రై చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన కూరతో పాటు కొంచెం అంతా కళ్యామాకు వేసుకోవాలి. దీంట్లో ఇంకా ఉప్పుతో అవసరం లేదండి, నేనైతే వేయడం లేదు. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ముందుగానే నీళ్లు వేయకూడదండి, కూర తడిగా ఉంటుంది కదా, అందుకోసమని కూర పిండి చక్కగా కలిసేంత వరకు ఒకసారి ఇలాగ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్లు ఒకేసారిగా వేయకుండా ఇలాగ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. వేడి నీళ్లతో అవసరం లేదండి, చల్లటి నీళ్లతోనే చక్కగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఎలా ఉండాలి అంటే ముద్దపప్పు కంటే కాస్త గట్టిగా ఉండాలి. చూడండి, మరీ చపాతీ ముద్దలాగా గట్టిగా ఉండకూడదు, అలాగని బాగా లూజ్గా ఉండకూడదు. మనం ముద్దపప్పు చేసుకుంటాం కదా, ముద్దపప్పు కంటే కాస్త గట్టిగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. నేను కలిపేది ఒకసారి బాగా చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని మనం ఇంకా నానబెట్టవలసిన అవసరం లేదండి. నానబెట్టే అవసరం లేకుండా వెంటనే చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని మీకు నచ్చిన సైజులో తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి. మీరు కాస్త పెద్దగా కావాలంటే పెద్ద ముద్దలుగా చేసుకోండి, చిన్నగా కావాలంటే చిన్న ముద్దలుగా చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు పిండి తీసుకున్నా కదండి, 1 కప్పు పిండికి నాకు ఇక్కడ 4 ముద్దలు వచ్చినాయి అన్నమాట. చపాతీ ముద్ద కంటే కాస్త పెద్దగా చేసుకున్నా నేను. చూడండి, ఇక్కడ నాకైతే ఈ సైజు ముద్దలు 4 వచ్చినాయి అన్నమాట. ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నామంటే ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు కడాయి తీసుకుని కడాయిలో కొంచెం అంతా నూనె వేసుకోవాలి. చూడండి, కడాయి పొయ్యి మీద పెట్టకండి, పొయ్యి మీద పెట్టక ముందే ఇది ఒత్తిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ముద్ద కడాయిలోకి తీసుకొని మరీ మందంగా కాకుండా కాస్త పలసగానే ఒత్తుకోండి. ఇలా రౌండ్ గా ఒత్తిన తర్వాత మీరు కావాలంటే కొంచెమన్ని నువ్వులు చల్లుకోండి. పైనుండి నువ్వులు చల్లుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, కాస్త కలర్ఫుల్ గా కనబడుతుంది. ఇంకా కలర్ఫుల్ గా కావాలంటే మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా, బీట్రూట్ తురుముంచుకోవాలి కొంచెం అంతా, లేదంటే క్యారెట్ తురుమైనా పైనుండి వేసి ఇలాగ కాస్త ఒత్తి పెట్టుకున్నామంటే చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది. పైనుండి కొంచెం అంతా నూనె వేసి పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఒకే ఫ్లేమ్ లో ఉంచకుండా కాస్త ఎక్కువ తక్కువ చేసుకుంటూ దీన్ని కదుపుతూ చక్కగా వేపుకోవాలి. ఒక సైడు బాగా వేగిన తర్వాత మరొక సైడుకు తింపి వేసి మరొక 2-3 నిమిషాల వరకు బాగా కదుపుతూ వేపితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. దీన్ని తినడానికి ఇంకా చట్నీతో గానీ కూరతో గానీ అవసరం లేదండి, ఇలాగే తినవచ్చు. లేదంటే కొంచెం అంత కొబ్బరి చట్నీ పెట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.